హే గైస్, కన్నా ఓరి రే నిన్నేరా కన్నా బోనం నిన్నేరా అసలు టైం ఎంత అవుతుందో తెలుసా? 6:00. చూస్తే అలా లేదు కానీ నిజంగా 6:00 అండి. ఇప్పుడు నేను వచ్చిందైతే లోతి గార్డెన్‌కి. ది బెస్ట్ ప్లేస్ అనొచ్చు. నేచర్‌ని ఎంజాయ్ చేయాలంటే ఈ ప్లేస్‌కి వెళ్ళండి. అన్ని కాదు వెనకాల కూడా రావాలి. What hell is going on here? What do you think of this? అసలు ఈ వీడియోస్ వెనుక బ్యాక్‌గ్రౌండ్ విన్నారా? ఎంత పీస్‌ఫుల్ సౌండ్ అసలు. ఎప్పుడు నోయిడాలో అయితే ట్రాఫిక్ సౌండ్, ఇంకా ఆఫీస్ స్ట్రెస్, వాటికి కొంచెం దూరంగా రిలాక్సింగ్ కావాలంటే ఈ ప్లేస్‌కి రండి. ఏజ్ రిస్ట్రిక్షన్స్ అయితే లేదు. ఎవ్వరైనా రావచ్చు. ఇంకా ఇక్కడైతే చాలా మంది గ్రూప్‌గా ఫార్మ్ అయ్యి యోగా చేస్తున్నారు, జిమ్ చేస్తున్నారు. ఇంకొంతమంది ఫ్రెండ్స్ తోటి వాకింగ్ చేస్తున్నారు. నేను మాత్రం ఇవన్నీ రికార్డ్ చేస్తున్నా. ఇదైతే బెస్ట్ సన్‌సెట్ పాయింట్ అని గూడా అంటారు. బట్ మాకు కొంచెం దూరం ఎక్కువ. మళ్ళీ ఈవినింగ్ వచ్చి, మళ్ళీ ట్రాఫిక్. ఢిల్లీ నుంచి నోయిడా వరకు వెళ్ళాలంటే ఇంకా చాలానే టైం పడుతుంది. ఎర్లీ మార్నింగ్ అయితే ఎవరు ఉండరు. ఇక్కడ మినీ ఫౌంటైన్ ఉంది. దాని టైమింగ్స్ అయితే 7-9, ఇంకా 4-8. సో ఈ పార్క్‌కి అయితే ఎంట్రీ ఫ్రీ. ఇంకా లోపల ఎక్కడైనా సరే ఫ్రీనే ఫ్రీ. లోపలైతే ఎక్కడ స్టాల్స్ ఉండవు. సో వాటర్ బాటిల్ అయితే క్యారీ చేయండి. టైమింగ్స్ అండ్ రెస్ట్రిక్షన్స్ ఈ వీడియోలో పెడుతున్నా, చూసుకొని వెళ్ళండి. ఇంకా ద బెస్ట్ థింగ్ ఏంటంటే పార్కింగ్ ఫ్రీ ఆఫ్ కాస్టే. 2 వీలర్ ఉంది, ఇంకా 4 వీలర్స్కి కూడా పార్కింగ్ ఉంది. ఎలక్ట్రిక్ వెహికల్స్కి అయితే ఛార్జింగ్ పాయింట్ కూడా ఉంది. సో దగ్గరలో ఉంటే మాత్రం ఫ్యామిలీస్ తోటి ఒకసారి అయితే వెళ్ళండి. కిడ్స్ అయితే మాత్రం చాలా అంటే చాలా ఇష్టపడతారు ఈ ప్లేస్. ఇంకా తర్వాత అయితే తినడానికి బయలుదేరాము. ఢిల్లీలో నాన్ వెజ్ బాగుంటుంది అని అంటారు. మనకు ఢిల్లీలో ఎక్కడ ఏం తినాలని అంత పెద్దగా తెలియదు, ఎక్సెప్ట్ జామా మసీద్. కానీ ఇప్పుడైతే నేను నాన్ వెజ్ తినలేను, ఎందుకంటే నేను వచ్చింది వెజ్ ఫ్రెండ్స్తో. సో దగ్గరలో ఏదైనా టిఫిన్ సెంటర్ ఉందా అని చూస్తే అన్నా దుర్గా సౌత్ ఇండియన్ ఫుడ్ అని ఒకటి కనిపించింది. ఇంకా అక్కడికే వెళ్ళాము. ప్రైసెస్ అయితే తక్కువనే ఉన్నాయి, కాకపోతే క్యూ అయితే చాలానే ఉంది. అన్నకైతే తెలుగు వచ్చు, అక్కడైతే అందరు తెలుగులోనే మాట్లాడుతున్నారు. నేనైతే స్పెషల్ మసాలా దోశ ఆర్డర్ పెట్టా. ఇంకా నా ఫ్రెండ్స్లో ఒకరైతే ఇడ్లీ, ఇంకొకరేమో వడ ఆర్డర్ పెట్టారు. అస్సలు దోశ మాత్రం చాలా అంటే చాలా హెవీగా ఉంది. మీరు గాన వెళ్తే మాత్రం 1/2 చేసుకోండి. నేనైతే తినలేకపోయా అసలు. ఆరెల్స్ ప్లెయిన్ దోశ తీసుకోండి. ఇంకా ఇడ్లీ ఇంకా వడ అయితే కూడా బాగానే ఉంది. ఓవరాల్ బిల్ అయితే 240 అయింది. ఇంకా లొకేషన్ వచ్చేసరికి మ్యాప్లో అయితే అన్నదుర్గ టిఫిన్ సెంటర్ అని కొట్టండి. మొత్తానికి అయితే ఇలా అయింది. హాయ్, నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే స్మాల్ బాస్ అని స్పేస్ ఇచ్చి పద్మశ్రీ PADMASRI అని టైప్ చేసి 5555 SMS చేయండి. ప్లీజ్ ఓట్ ఫర్ మీ. థ్యాంక్ యూ.